హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే కాశీ గురించి తెలుసుకుందాం. కాశీ ఎందుకు మన జీవితంలో అంత ప్రాముఖ్యత చెందింది? అసలు కాశీకి వెళ్ళాలని మన జీవితంలో ఒక్కసారైనా పెద్దలు చెప్తూ ఉంటారు, కాశీకి వెళ్ళి రావాలి అని చెప్పేసి. సో ఎందుకు, ఏంటి, ఏమి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాశీ విశ్వనాథ ఆలయం శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఈ ఆలయం హిందూ పుణ్యక్షేత్రం మరియు 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్నది. సో అది వారణాసిలో ఉంది. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి హిందూ నగరాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాశీ విశ్వనాథ ఆలయం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన ప్రార్థనా స్థలాలలో ఒకటిగా విస్తృతంగా గుర్తించబడింది. ఎందుకంటే ఇది శివ విశ్వేశ్వర లేదా విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా ఆలయ సందర్శన మరియు గంగా స్నానం మోక్ష మార్గంలో ఒకరిని నడిపించే అనేక పద్ధతులలో ఇది ఒకటి. అందువల్ల ప్రపంచం నలుమూలల నుండి హిందువులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించాలి అని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా ఈ ఆలయానికి తీర్థయాత్ర చేసిన తర్వాత కనీసం మనం ఒక కోరికైనా వదులుకోవాలనే సాంప్రదాయం కూడా ఉంది. అదేవిధంగా తీర్థయాత్రలో దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో రామేశ్వరం ఉందండి. ఉన్న ఆలయాన్ని సందర్శించడం కూడా ఒకటి ఉంటుంది. సో దీనికోసం ప్రజలు ఏం చేస్తారంటే గంగా నీటి నమూనాలను కూడా తీసుకుంటారనమాట. అక్కడ ప్రార్థనలు చేసి ఆ గుడి దగ్గర నుంచి ఇసుక కానీ నీటిని కానీ తీసుకొచ్చి కాశీలో కలపాలనేది ఒకటి ఉంది. ఈ ఆలయం పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది మరియు శివాలయాలలో అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడి ప్రధాన దేవతను విశ్వనాథ్ లేదా విశ్వేశ్వర అనే పేరుతో పిలుస్తారు. అంటే విశ్వానికి పాలకుడు అని అర్థం. అంతేకాకుండా 3005 సంవత్సరాల డాక్యుమెంట్ చరిత్ర కలిగిన ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా చెప్పుకునే ఆలయ పట్టణాన్ని కాశీ అని కూడా పిలుస్తారు. అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ ఆలయం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఈ నగరం నడిబొడ్డున శివుడు, విశ్వేశ్వరుడు లేదా విశ్వనాథుని జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించిన కాశీ విశ్వనాథ ఆలయం దాని పూర్తి మహిమతో ఉంది. మాయ బంధాల నుండి మరియు ప్రపంచంలోని విడదీయరాని చిక్కుల నుండి విముక్తిని అందించే ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా ఆశీర్వాదం మరియు ఆధ్యాత్మిక శాంతిని పొందేందుకు లక్షలాది మంది భక్తులు భారతదేశంలోని ప్రజలు వస్తూ ఉంటారు. కాశీ అనగానే అందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటిగా పవిత్ర గంగా నది పడవ, ప్రయాణ ఘాట్లు, మెట్లపై కూర్చున్న అడ్డనామాలు, ఇరుకు గల్లీలు, శంఖనాదాలు, శివనామ స్మరణలు. కాశీని కనుక 7 పాయలుగా విభజిస్తే అందులోని నడిమధ్య పాయని మణికర్ణిక ఘాట్ అని చెప్తారు. అందుకే నిత్యం ఇక్కడ నిప్పు వెలుగుతూనే ఉంటుంది. అదేవిధంగా కాశీని మహాశ్మశానం అని కూడా అంటారని ఇంతమందికి తెలుసు. పురాణాలు, వేదాలు చెప్పినట్టుగా ఫస్ట్ కాశీ విశ్వనాథుణ్ణి మీరు కనుక దర్శించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మనం గంగా స్నానం చేయాల్సి ఉంటుంది. గంగా స్నానం చేసిన తర్వాత తెల్లవారుజామున 80 ఘాట్లో జరిగే గంగా హారతి ఉంటుంది. అది చాలా అంటే చాలా బాగుంటుంది. అది చూసుకోవాలి. తర్వాత 80 ఘాట్లోనే మనకు మిగతావన్నీ ఉంటాయి. నేను ఇందాక చెప్పా కదా 80 ఘాట్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అని. అవి ఏవేమంటే మ్యూజిక్ ఉంటుంది, యోగా ఉంటాయి, అలా అన్నీ చేయిస్తూనే ఉంటారు. నెక్స్ట్ మనం 80 ఘాట్లోనే గంగా హారతి చూసుకొని నెక్స్ట్ కాలభైరవ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అయితే కాలభైరవ దర్శనానికి ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ రష్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అండ్ లైన్స్లో నిల్చోవాల్సి కూడా వస్తుంది. కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడైన భైరవుడు ఆ జీవిని కాశీలోకి అనుమతించాడని చెప్తారు. కాశీలోకి ప్రవేశించిన ఆ జీవి యొక్క చిట్టాన్ని కాలభైరవుడి దగ్గరికి వస్తుందని డిండి గణపతి కాలభైరవుడు దాన్ని పరిశీలించి యమయాతన కంటే 32 ఎక్కువ అధిక శిక్షను ఇస్తారని, ఆ తర్వాత మరో జన్మ లేకుండా ముక్తి చేస్తారని, ముక్తి మార్గాన్ని మనకు ప్రసాదిస్తారని. కాబట్టి కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కర్రతో కొడతారు. దీనివల్ల దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయిన ఎటువంటి పాపాలు అంటుకోకుండా
నల్లగా రక్షణగా నల్ల కాశీ దారాన్ని కడతారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్నవారు కాశీలో ఈ కాలభైరవుడి బొట్టు నల్లదారం కట్టుకుంటే వారికి ఎటువంటి దృష్టి తగలదు. నెక్స్ట్ మనం గంగా హారతి గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూడండి, మీరు గంగా హారతి అనేది జరుగుతుంది. సో ఇది చూడాలంటే మన జీవితంలో చాలా అదృష్టం ఉండాలి. అసలు కాశీకి వెళ్ళాలంటేనే కాలభైరవుడు ఆజ్ఞ లేనిదే మనం కాశీకి వెళ్ళలేము. సో కన్నుల పండగ ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మీరు గంగా హారతిని చూడాలనుకుంటే దశ్వమేధ ఘాట్ లేదా అస్థి ఘాట్ నుంచి చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఈవినింగ్ పూట చాలా చల్లగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కానీ లేకపోతే వయసు పైబడిన వాళ్ళు మాత్రం స్వెటర్ని వేసుకోవాలి. ఎందుకంటే గంగా హారతి కంప్లీట్గా 1 అవర్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా గంగా హారతి మనకు ఎండాకాలంలో అయితే 6-6:30 స్టార్ట్ అయిపోతుంది. చలికాలం అయితే సంధ్యావేళ ఏ టైంలో స్టార్ట్ అవుతుందో సో ఆ టైంలో గంగా హారతి వచ్చి మనకు సూర్యుడు అస్తమించిన టైంని బట్టి వీళ్ళు గంగా హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక గంగా హారతిని ఒకవేళ కూర్చొని చూడాలి అనుకుంటే దశ్వమేధ ఘాట్లో మీకు టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్స్ తీసుకుంటే ఏంటంటే డైరెక్ట్ హారతి చేసే వాళ్ళ వెనకాలే మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇదేంటంటే చాలామంది సెలబ్రిటీస్ అందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని చూస్తూ ఉంటారు. టికెట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళ వెనకాలే కొన్ని ప్లాస్టిక్ చైర్స్ కూడా వేస్తారు. మీరు ముందే 4:30 కల్లా వచ్చి ఆ ప్లాస్టిక్ చైర్లో కూర్చోవడానికి మీరేం టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మనం ఎంత ముందరకు వస్తే అంత తొందరగా అక్కడ కూర్చొని చూడొచ్చు. అని లేదు కొంచెం లేట్ అయిందనుకో కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ కార్పెట్ కూడా వేస్తారు. సో అక్కడ కూర్చొనైనా మనం ప్రశాంతంగా మెట్లపైన కూర్చొనైనా కూడా మనం ప్రశాంతంగా గంగా హారతిని చూడొచ్చు. ఇక్కడ గంగా హారతి అయితే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుందండి. కాబట్టి కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ గంగా హారతిని మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ చూడండి, గంగా హారతి ఇస్తుంటే ఎంత కన్నుల పండగ ఉంది కదా. అసలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి మన 2 కళ్ళు అస్సలు చాలా అన్నమాట. సో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు కాశీకి ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఈ గంగా హారతిని చూడడము. గంగా హారతిని అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దండి. ఈ గంగా హారతిని చూస్తున్నప్పుడు నాకైతే చాలా ప్లెజెంట్గా పీస్ ఆఫ్ మైండ్గా ఉందండి. అదొక మర్చిపోలేని అనుభూతి. అందుకే చాలామంది కాశీకి వెళ్ళిన వారిని ఈ నల్లదారం తీసుకురమ్మని చెప్తూ ఉంటారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైతే కుట్టదు అంటారు కదా, ఎంత నిజమో. కాలభైరవుడి అనుమతి లేనిదే కాశీలో అడుగు పెట్టారన్నమాట కూడా అంతే నిజం. అందుకే అంటారు, కాశీ యాత్ర చేయాలని మనసులో అనుకుంటే స్వామి దర్శన భాగ్యం ఇవ్వమని కాలభైరవుడిని కోరుకోవాలట. అంతేకాకుండా దర్శనం అయిపోయిన తర్వాత స్వామి మళ్ళీ పునర్జన్మ భాగ్యం కలిగించు అని కూడా మనం కాలభైరవుని అడగాలి. ఇక్కడ ఇంకొక ముఖ్య ఆలయం ఏది అంటే మృత్యుంజయ మహాదేవుని ఆలయం. ఈ ఆలయాన్ని మనం దర్శించుకున్నట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు అపమృత్యు దోషాలు పోతాయని చెప్తారు. సో మీరు కూడా కాలభైరవుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కంపల్సరిగా ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో దర్శించుకోవడమే కాకుండా అందులోని మనకు పక్కనే ధనవంతరి కూపం అని ఒకటి ఉంటుందన్నమాట. అది కూపము అంటే బావి. ఈ బావిలోని నీళ్లు తాగితే సకల పుణ్య నదుల నీటిని తాగినట్లుగా చెప్తారు. అంతేకాకుండా అపమృత్యు దోషాల నుంచి కూడా అది కాపాడుతుందని చెప్తూ ఉంటారు. ఈ వారణాసి సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, 12 జ్యోతిర్లింగాలలో 9వది, 14వ భువన భాండాలలో విశేషమైనది. ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, సంస్కృతియ నగరం, స్వయంభూ లింగంగా సాక్షాత్తు ఈ భూతనాథుడే తన కోసం నిర్మించుకున్న ప్రత్యేక నగరం కాశీ విశ్వనాథాలయాన్ని 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది దానిపైన శిఖరం, రెండవ దానిపైన బంగారు గోపురం, మూడవ దానిపైన జెండా త్రిశూలం కూడిన బంగారు శిఖరం ఉంటుంది. అయితే నిజంగా భక్తుడు మనస్ఫూర్తిగా ఈ మూడింటిని చూసి ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా తీరుతుంది అని ఇక్కడ ఉన్నవారు చెప్తూ ఉంటారు. ఇక్కడ కాశీ పట్టణ గ్రామ దేవత క్షేత్ర పాలకురాలైన బారాహి మాత రాత్రిపూట అమ్మవారు ఈ కాశీపట్నం మొత్తం తిరిగి ఇక్కడున్న వారిని కాపాడుతూ ఉంటుందని చెప్తారు. అంతేకాకుండా తెల్లవారుతుంటే సూర్యోదయం వేళ అమ్మవారు తిరిగి తన స్నానానికి వచ్చి నిద్రపోతుందని చెప్తారు. అమ్మవారు ఉగ్ర స్వరూపులు కాబట్టి పూజారులు కూడా అమ్మవారు ఎదురుగా నిలుచోరని అలంకరణ పూజ చేసిన వెంబడే త్వరగా తలుపులు మూసివేస్తారు.
ఇక్కడ చూడండి, బోట్ రైడ్ని దశ్వమేఘ ఘాట్ నుండి చూస్తూ ఉంటారు. అయితే మీరు ఏ ఘాట్లో నుండి అయినా సరే బోట్ రైడ్ని చేయొచ్చు. అయితే బోట్ రైడ్ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో మళ్ళీ వాళ్ళు తిరిగి అక్కడికే వచ్చి ఆపుతారు. లేదంటే మీరు ఇంకెక్కడైనా ఆపమన్నా కూడా, ఏదైనా ఘాటు దగ్గర ఆపమన్నా కూడా వాళ్ళు ఆపుతారు. సో మనం బోటింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. బోటు 100 నుంచి 1000 దాకా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నదైతే బోట్ రైడ్ అండి. బోట్ రైడ్ని దశ్వమేఘ ఘాట్ నుండి చూస్తూ ఉంటారు. అయితే మీరు ఏ ఘాట్ల నుండి అయినా సరే బోట్ రైడ్ని చేయొచ్చు. అయితే బోట్ రైడ్ని మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ వాళ్ళు తిరిగి అక్కడికే వచ్చి ఆపుతారు. లేదంటే మీరు ఇంకెక్కడైనా ఆపమన్నా కూడా, ఏదైనా ఘాటు దగ్గర ఆపమన్నా కూడా వాళ్ళు ఆపుతారనమాట. సో బోట్ ప్రైజింగ్ వచ్చేసి ఎలా ఉంటాయంటే 100 రూపీస్ నుంచి 1000 వరకు ఉంటాయన్నమాట. 100 రూపీస్తో వచ్చేసి చాలా ఫుల్ రష్గా ఉంటుంది. ఆ బోటు ఒకవేళ మీరు ఒక్కళ్ళే వచ్చి అలా గంగాను తిరగాలి, గంగాలోని అన్ని ఘాట్లు చూడాలనుకుంటే ఓకే. అండ్ అంతేకాకుండా 100 రూపీస్ ప్రైస్లో చైర్ బోట్స్ కూడా ఉంటాయండి. అవి ఏంటంటే పొద్దున పూట మాత్రమే తిప్పుతారు, సాయంకాలం పూట తిప్పరనమాట. జస్ట్ గంగా హారతిని చూడడానికి మాత్రమే వాడుతూ ఉంటారు. చాలామంది 100 రూపాయలు ఇచ్చి ఆ చైర్ బోర్డ్లో కూర్చొని గంగా హారతిని చూస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఫ్యామిలీతో వెళ్ళామనుకోండి, 1000 రూపాయలు అయితే సరిపోతుంది అనమాట. 1000 రూపాయల బోట్ ఎలా అంటే, ఈ బోట్ రైడ్స్నే కాకుండా క్రూజ్లో కూడా రైడ్ని చేయొచ్చు. అయితే అలాగ అల్కనంద క్రూజ్ ఇలానే రకరకాల క్రూజులు ఉంటాయన్నమాట. ఇవి డైరెక్ట్గానే బుక్ చేసుకోవచ్చు, లేదా ఆస్తి ఘాట్లోనైనా మనం వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అండ్ క్రూజ్లో కూడా మనం గంగా హారతిని కూడా చూడొచ్చు అనమాట. బోట్ రైడ్ గురించి మాట్లాడినప్పుడు మనమైతే కాశీ యాత్ర అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఈ బోట్ రైడ్ని మాత్రం కొన్ని రోజులు మర్చిపోలేము. అండ్ ఇదే అండి కాశీ గురించి. సో మీకు ఎలా అనిపించింది? మీరు ఎవరైనా వెళ్ళారా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.